ప్రభునామంలో చేరొచ్చిన అందరికీ వందనములు. ఈ రోజున ఆరాధనకు సహాయకరంగా మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనం నుంచి చివరి వరకు చదువుకుని ధ్యానం చేద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలి యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. స్తుతులు అర్పించుకొని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమందు మీ యొక్క పునరుద్ధాన దినమందు, ఈ సంవత్సరాంత పునరుద్ధాన దినమందు సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని ఆరాధన చేసే ప్రజలలో మమ్మల్ని ఎన్నిక చేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. చదువుకున్న లేఖన భాగములలో నుంచి మీకు అంగీకార యోగ్యమైన ఆరాధన మేము ఎలాగున చేయాలో మాతో మాట్లాడి మేము మిమ్మల్ని యోగ్యమైన రీతిలో ఆరాధించగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైనటువంటి వాడుగా ఉంటూ మనలను రక్షించడానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడుగా ఉంటూ కూడా బదులు దూషించకుండగా, బెదిరించకుండగా తనను తాను మన కొరకు బలిగా అర్పణగా ఎలాగా అప్పగించుకున్నాడు అని మనం చూస్తే, ఈ లేఖన భాగంలో ఉన్న సారాంశం అంతటిని బట్టి మనం చూస్తే ఆయన తన యొక్క స్థితిని బట్టి ఆయన గర్వించకుండగా ఆ స్థితిని ఆయన తక్కువకి చేసుకొని అందరికీ రక్షకుడుగా ఎలాగున ఆయన మన కొరకు సిలువలో అప్పగించబడాలో అందుకు తనను తాను సిద్ధం చేసుకొని బయట నుంచి ఎన్ని రకాలైనటువంటి నిందలు దూషణలు వస్తున్నా కూడా వాటికి ప్రతిస్పందన అనేది లేకుండా ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుటి ఎలాగనైతే మౌనంగా ఉంటుందో అలాగా మౌనంగా ఉన్నటువంటి స్థితిని ఈ లేఖన భాగంలో ప్రవచన నెరవేర్పులో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము ఆయనను ఆరాధించడానికి ఎలాగా ఆయన మన ఆరాధనను అంగీకరించాడు, ఎలాగున ఆయన మన ఆరాధనను అంగీకరిస్తాడు అనేటువంటి 2 విషయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఆత్మ ప్రేరేపణతోటి నేను మీ మధ్యలో ఉన్నాను. మొదటిది, ఆయన 7 విషయాలు తనకు ఇష్టము లేనటువంటి వాటిని గురించి తెలియచేస్తాడు. అందులో మొట్టమొదటిది అహంకార దృష్టి గలవాళ్ళు అనంటే ఆయనకి అసహ్యం, ప్రౌడ్ ఇన్ హార్ట్ అనేటువంటిది ఆయనకి అబోమినేషన్, అంటే అసహ్యం. హృదయంలో ఉన్నటువంటి అహంకారాన్ని దేవుడు ఎలాగ చూస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే, మనము ప్రక్కవారికి కనబడకుండా మనము హృదయంలో ఉన్నటువంటి స్థితిని మెయింటైన్ చేయవచ్చు, కానీ దేవునిని ఆరాధన చేసే సమయానికి మనం వచ్చినప్పుడు దేవుడు హృదయాన్ని చూచేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. లోపల ఉన్నటువంటి ఆ అహంకార మనస్సును, ఆ గర్వ హృదయాన్ని దేవుడు అసహ్యించుకునేవాడుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 16వ అధ్యాయంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఎలాగున మరి అహంకారులను
అసహించుకునేవాడుగా ఉన్నాడనేటువంటి మాటని సామెతలు 16:5 ఈ రీతిగా మనం చదువుకుంటాం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు అనే మాట. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాలు ఎలాగనున్నాయా పరీక్ష చేసుకోవాలని మనం 1 కొరింథీ పత్రికలో మనం చూస్తాం 11వ అధ్యాయంలో. అనగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగున ఉంది. దేవునికి హేయమైనటువంటి రీతిగా ఆ మొదటి మాటలోనే మనము తప్పిపోయేటువంటి వాళ్ళంగా కొన్నిసార్లు ఉండే ప్రమాదం ఉంది. అలాంటిది ఏదైనా ఉంటే సరి చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ఈ లేఖన భాగాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. 6వ అధ్యాయంలో కూడా సామెతల్లో 6వ అధ్యాయం 16-17 మనం చూస్తే ఇందాక మనం అనుకున్నటువంటి మాట మనం చూస్తాం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను అనే మాట మనం చూస్తున్నాం. అహంకార దృష్టి, కలలాడు నాలుక, ప్రౌడ్ ఇన్ హార్ట్, లయింగ్ టంగ్స్, అబద్ధాలాడేటువంటి నాలుక, హృదయంలో గర్వం ఉంచుకునేటువంటి స్థితి దేవునికి హేయమైనటువంటివిగా, అవి ఆరాధనకు యోగ్యమైనటువంటివి కాదని చూస్తున్నాం. అందుకనే పాత కొత్త నిబంధనలో మనం చూస్తే వినయ విధేయతలతోటి ఆయన సన్నిధికి మనము వచ్చేవాళ్ళంగా ఉండాలని చూస్తున్నాం. పాత నిబంధనలో బలులు అర్పించడానికి ఉపయోగించినటువంటి ఆ నిర్దోషమైనటువంటి బలికి యోగ్యమైనటువంటి పశువులు కూడా చాలా సాధు జంతువులనే దేవుడు ఆయన బలికి యోగ్యమైనటువంటి వాటిగా అంగీకరించినట్టు మనము గమనించగలుగుతున్నాం. కొత్త నిబంధనలో కూడా పేతురు పత్రికలో మనము 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అని చూస్తున్నాం. దేవుడు అహంకారులను ఎదిరించేటువంటి వాడు. కాబట్టి దేవుని సన్నిధికి ఆరాధన చేయడానికి మనం వచ్చినప్పుడు మనము ఏ ఫెలోషిప్లో ఉన్నా కూడా మన రక్షణ జీవితము ఎంతకాలమైనప్పటికీ కూడా ఏ రోజుకి ఆ రోజే మనం పసిపిల్లల్లాంటి వాళ్ళంగా దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో మనం గడపడానికి మనము ప్రాక్టీస్ చేసుకోవాల్సిన వాళ్ళం ఉన్నాం. అందుకనే ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం యేసు ప్రభు చిన్నపిల్లలను చూచి వారిని ఆటంకపరచవద్దు, నా యుద్ధకు రానివ్వండి అంటే ఆ చిన్నపిల్లలాంటి మనస్సు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ చిన్నపిల్లలాంటి చేష్టలు మనలో ఉండకూడదు, కానీ వారికి ఉన్నటువంటి ఆ నిష్కపటమైనటువంటి ఏమీ ఎరుగనటువంటి తెలియనటువంటి స్థితిలో ఆ ఇగ్నోరెన్స్ వేరే, ఇన్నోసెంట్ వేరే, తెలిసి కూడా తెలియనట్టుగా ప్రవర్తించే విధానము లోపల గర్వం పెట్టుకొని ఆరాధన చేసేనులే అని అనుకుంటే అది దేవునికి అంగీకార యోగ్యము కాదు. కానీ పాపం విషయంలో ఇన్నోసెన్స్ అనేది దేవుడు కోరుకుంటాడు. మన దృష్టి ఎలాగునుంది, మన యొక్క హృదయ దృష్టి ఎలాగున ఉంది దేవుని యొక్క ఆరాధన చేసేటువంటి విషయంలో అనేది మనము గమనించాల్సినటువంటి వారంగా ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు అనంటే, లోపట దేవునికి విరోధమైనటువంటిది అది ఆత్మీయ స్వభావం సంబంధించినటువంటి గర్వం కావచ్చు, లేకపోతే ఆస్తి అంతస్తులను గురించినటువంటి గర్వం కావచ్చు, లేకపోతే విద్య హోదాను గురించినటువంటి, లేక అందచందాలను గురించి, లేక ఇహలోక సంబంధించినటువంటి గర్వం కావచ్చు. ఏ రకమైనటువంటి గర్వమైనా కూడా ఆ ఆత్మ సంబంధించినటువంటి గర్వం కూడా ఉంది. మేమే అంత పరిశుద్ధమైనటువంటి వారం అని ఎదుటి వారిని తక్కువగా చేసి వ్యర్థుడా అని మాట్లాడితే నరహత్య చేసిన వారితో సమానం అని బైబిల్లో మనం చూస్తే, మనము మాట్లాడేటువంటి విధానము, మన హృదయంలో ఇతరుల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భావము, అది మన మనసులో మనను అహంభావానికి, గర్వానికి గురి చేసినప్పుడు అది దేవుని దృష్టికి
అది అంగీకార యోగ్యము కాదు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క హృదయాల్ని దేవుని దృష్టి ఎదుట ఎలాగున ఉన్నాయి? ఒకవేళ అహంభావ సంబంధించినటువంటి, గర్వ సంబంధించినటువంటి, మేమే ఆయనను ఆరాధన చేస్తున్నామనే మనసు కూడా సరైనటువంటిది కాదు. ఆయనను ఆరాధన చేసేటువంటి వారు మనలను రక్షించడానికి ఎలాగనైతే తన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడో, మన తోటి సహోదరులు ఆరాధన చేసేదానికి కూడా అదే రక్తపు బొట్టుని ఆయన కార్చాడు చివరి వరకు. వారిని కూడా ఆ పరిశుద్ధమైన రక్తంలోనే విమోచించాడు, కడిగాడు. పరిస్థితులను బట్టి వెవ్వేరు కృపావరాలు ఉండవచ్చు, కానీ ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సమానమే. మిగిలినటువంటి విషయాల్లో ఒకవేళ వాళ్ళకంటే ఎక్కువగా నీవు వాక్యానుభవం కలిగి బోధ చేసేటువంటి వరం ఉండవచ్చు, కానీ ఆరాధన చేసే విషయంలో బోధకులైనా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, వారు ఎవరైనా, విద్యావంతులైనా, పామరులైనా, ఎవరైనా సరే, ఏ హోదాలో ఉన్నవారైనా సరే, యేసుక్రీస్తు ప్రభు ఎదుట హృదయములో ఏ రకమైన అహంభావము, ఏ రకమైన గర్వము ఉన్నా, ఏ రకమైన ప్రక్కన ఆరాధన చేసే వారి పట్ల వ్యతిరేక స్వభావం కలిగినటువంటి మనసు కలిగి ఉన్నా కూడా దట్ ఈజ్ అన్ అబోమినేషన్. అది అసహ్యమైనటువంటిది దేవుని దృష్టి ఎదుట అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి మన యొక్క హృదయాలను పరీక్ష చేసుకోవాలి. అందుకనే మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆయన ఎదుట సరైనటువంటి రీతిలో మన హృదయాలను పరీక్ష చేసుకొని ఆయనకు అంగీకార యోగ్యమైన ఆరాధన మనం చేసేటువంటి వారంగా ఉండాలని ఇందులో చూస్తున్నాం. ఎలాగున ఆరాధన చేస్తే దేవునికి అంగీకార యోగ్యము అనే రెండవ భాగంలో 34వ కీర్తనలో 18 వచనంలో చూస్తే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అన్నాడు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అనంటే నలిగినటువంటి మనస్సు గలవారిని ఆయన రక్షించును అనంటే, విరిగి నలిగినటువంటి హృదయం, మనస్సు మనకు కావాలి. అది ఎప్పుడు వస్తుంది? నిజంగా యేసు ప్రభు యొక్క సిలువను మనం చూచినప్పుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చి పుట్టుకలో తగ్గించుకున్నాడు, జీవితంలో తగ్గించుకున్నాడు, మరణానికి తగినటువంటి హేతువు లేదు. ఆయన కొరకు ఏర్పాటు చేసిన సిలువ కూడా కాదు అది. ఆయన మరణించడానికి ఆ సిలువ ఆయనది కాదు. ఆయన సమాధి చేయడానికి కూడా ఆ సమాధి ఆయనది కాదు. ఎంతగా తగ్గించుకున్నాడు అనంటే, హీ ఎంప్టీయడ్ హిమ్సెల్ఫ్. ఆయన తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకున్నాడు. పుట్టుకలోనైనా, జీవితంలోనైనా, మరణంలోనైనా, దేనిలో కూడా ఆయన పూర్తిగా ఖాళీ చేసుకున్నటువంటి వానిగా చూస్తున్నాం. ఆ ప్రభు యొక్క సిలువ దృశ్యాన్ని మనం మన యొక్క ఆత్మనేత్రాలతో మన ముందు ఉంచుకొని ఆయనను మాత్రమే చూచినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వృధా అతిశయం అంతా వ్యర్థమైపోతుందని మన కీర్తన కూడా పాడుకుంటాం. పాట పాడడానికే అది పనికొస్తుంది, కానీ వాస్తవికంగా అది పూర్తయినట్టుగా మనం కనబడదు. కాబట్టి మన హృదయం ఇతరుల గురించి మనం ఆలోచన చేయకుండా మన వ్యక్తిగతమైన హృదయం దేవునికి ఎలాగున ఉంది, ఆయనకు అంగీకార యోగ్యంగా ఉందా లేదా అని పరీక్ష చేసుకోవడానికి ఈ లేఖన భాగాల్లో నుంచి మనం చూస్తున్నాం. 51వ కీర్తనలో 16-17 వచనంలో కూడా ఈ విధంగా మనము చూస్తాం. 51వ కీర్తన 16-17 వచనములు, నీవు బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి మన యొక్క మనస్సులో, మన యొక్క హృదయములో దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి ఆరాధన మనం చేయాలి అనంటే, విరిగి నలిగినటువంటి మనస్సు, హృదయము మన హృదయంలో ఉందా లేదా అనేది మనం చూడాలి. అలాగని మనకు ఉంది అనంటే అసలు ఏ రకమైనటువంటి అహంభావం కూడా హృదయంలో ప్రవేశించడానికి ఆస్కారమే ఉండదు. ఎంత దీన మనస్సుతోటి, ఎంత తగ్గించుకొని మనం ప్రభువుని ఆరాధన చేయడానికి మన హృదయాలు సిద్ధపడతాయంటే
దేవుడు కోరుకున్నటువంటి, ఆయనకు అంగీకార యోగ్యమైనటువంటి ఆరాధన మనము చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అని అంటే, ఎవరి ద్వారా అది మనకు నడిపిస్తున్నాడు? ఇందాక మూల వచనం చదువుకున్నాం. మీకు మాదిరిగా ఉండడానికే ఆయన బదులు మాట్లాడకుండా, బెదిరించకుండా, బదులు దూషించకుండా, మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మన శిక్షను ఆయన మీద వేసుకుని, మన కొరకు ఆయన మౌనంగా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అందుకనే మన యొక్క కాపరి, మనకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయనను మనం ముందుంచుకొని, ఆయన సిలువను మనం ముందుంచుకున్నప్పుడు ఆయన మనస్సు మనలోకి వస్తుంది. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, సర్వాధికారి అయిన దేవుడుగా ఉంటూ, సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉంటూ, త్రిత్వములో 2వ స్థానంలో ఉన్నటువంటి ప్రభు అయిన క్రీస్తుగా ఉంటూ మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూసినాం. ఆయన చూడండి, శిష్యుల పాదాలు కడుగుతూ తన నడుము కట్టుకున్నటువంటి టవల్ తీసుకొని తుడుస్తూ ఆయన ఎంతగా ఆయన మాదిరిని చూపించాడు. మీకోసం ఆయన మాదిరి ఉంచాడు అని అంటే, ప్రభువుని మనం మాదిరిగా ఉంచుకోవాలి. ఆరాధన చేసే విషయమైన, ఆయనకు అవసరమైనటువంటి ఆరాధన, ఆయనకు అంగీకారయోగ్యమైన ఆరాధన ఆయనను చూచినప్పుడు మాత్రమే మనకు ఆ మనస్సు విరిగి నలిగి ఆ తగ్గింపు స్థాయి, వినయ విధేయతలతో ఆయన ఆరాధన చేసేటువంటి విధానము మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడని మనం చూస్తుంటున్నాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, వారు శత్రువులను జయించిన తర్వాత శ్రేష్టమైనటువంటివి అని సమూయేలుతో చెప్తూ ఆ మిగిలించినటువంటి వాటిని తీసుకుని వచ్చి ప్రభువుకి ఆరాధన చేయడానికే ఇవి మేము ఉపయోగించడానికి తీసుకొచ్చామయ్యా, గిల్గాలులో దేవునికి బయలుగా అర్పించడానికి అని వాళ్ళు చెప్తే, అప్పుడు సమూయేలు ఏమంటారంటే 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని ప్రభు చెప్తున్నాడు. ఇట్ ఈస్ బెటర్ టు ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలులు అర్పించేదానికంటే మాట వినటమే శ్రేష్టం అని అంటాడు. దేవుని మాట వినకుండా దేవుణ్ణి ఆరాధన చేయడంలో అర్థమే లేదు. దేవుని యొక్క మాట వినేటువంటి ఆ స్వభావం ఎప్పుడు వస్తుందనంటే, ఆయన సిలువ వైపునకు చూచినప్పుడు, అవును ప్రభువా, నా కోసమే నీవు ఆ సిలువలో బలైపోయావు అని ఆయన యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పుట్టుకలో దీనత్వం, ఆయన జీవితంలో దీనత్వం, ఆయన నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. ఆయన ధనవంతుడిగా ఉండి మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. మనం ధనవంతులం కావాలని, ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆయన ఇచ్చినటువంటి ఐశ్వర్యం, ఆయన ఇచ్చినటువంటి ధనం, ఆయన ఇచ్చినటువంటి వరం, ఆయన ఇచ్చినటువంటి ఆరాధన, ఆ యొక్క రక్షణ పాత్ర మన చేతిలో పట్టుకొని మనము మనకంటే ఇంకా వేరే వాళ్ళు లేరు ఆరాధన చేసే అంతటి స్థాయి అనేటువంటి ఆ మనస్సు మన హృదయంలో ఉంటే కూడా, ఆత్మ సంబంధించిన గర్వం కూడా దేవునికి హేయమైనటువంటిది, అది దేవునికి అసహ్యమైనటువంటిది అనేటువంటి తాత్పర్యంతో కూడినటువంటి ఆరాధనకు సహాయకరమైనటువంటి మాటల్ని మనము చూస్తూ ఉంటున్నాం. కనుక పేతురు పత్రికలో మనం చదివినటువంటి ఆ భాగంలో ఆయన మనకు మాదిరి ఉంచిపోయినటువంటి వానిగా మనం చూస్తున్నాం. బదులు దూషించినటువంటి ఆయనను మనం ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు చిన్న వాక్య ధ్యానాలు మన వెనుకలో ఆశీర్వదించుగా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయాలను నాయన మీకు అంగీకార యోగ్యమైన రీతిగా సిద్ధపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మా కొరకు మీరు ఈ లోకానికి దిగివచ్చి మా పాప శిక్షను మీ పాపం లేని శరీరం మీద వేసుకొని మా కొరకు ఏడవబడి, కొరడాలతో కొట్టబడి, చీరలతో సిలువకు బిగించబడి, కొట్టబడి, తలపై ముళ్ళ కిరీటంతో మొత్తబడి, ముఖంపై ఉమ్ములతో నాయన
అవమానించబడి, దూషించబడి, నీచమైనటువంటి రీతిలో ఆ ప్రజలు మీ వస్త్రాన్ని కూడా తీసివేసి చీట్లు వేసుకున్నారు ప్రభువా. అంత అవమానాన్ని మీరు సహించారు నాయన. మా పాప శిక్ష అంత అసహ్యమైనటువంటిదిగా ఉండగా మా కొరకు పాపము లేని మీ శరీరాన్ని అప్పగించుకొని ఆ దెబ్బలను మా కొరకు అనుభవించారు ప్రభు. మమ్మల్ని కొట్టాల్సినటువంటి స్థలంలో మీరు ఆ యొక్క దెబ్బలను పొందారు తండ్రి. మా కొరకు మీ నిష్కలంకమైన రక్తమును శరీరంలో నుంచి గాయముల చేత, మరి దెబ్బల చేత బాధించబడుతూ ఉండగా ఆ శరీరంలో ఉన్న రక్తమంతటిని, మీ ప్రాణాధారమైన రక్తము, ఆఖరికి చివరి రక్త బొట్టు కూడా మీరు కార్చి రక్తము నీరు కారిందని లేఖనంలో వ్రాయబడినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పుట్టడానికి ఆ స్థలం మీది కాదు, జీవించడానికి ఆ స్థలం మీది కాదు, మరణించడానికి కూడా అది మీది కాదు, సమాధి కూడా మీది కాదు ప్రభు. ఎంత తగ్గించుకున్నారు నాయన. ఒక మాట మాట్లాడితే సృష్టించిన దేవుడుగా మీరుండి అంతగా తగ్గించుకున్నప్పుడు మా యొక్క హృదయాలు నాయన, ఈ మానవ జీవితంలో అత్యంత పాపభూయిష్టమైనటువంటి హృదయమును కలిగినటువంటి మాకు విరిగి నెలినటువంటి హృదయాన్ని మీ సిలువ వైపునకు చూచినప్పుడు మా యొక్క పాపములు నాయన ఒప్పుకోవడానికి పశ్చాత్తాపాన్ని పుట్టించినందుకు మీకు స్తోత్రాలు. నేను మీ దగ్గర ఒప్పునుగా మమ్మల్ని క్షమించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీకు అంగీకార యోగ్యమైన ఆరాధన మేము ఎలాగో చేయాలో నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మా ఆరాధనను ఆగ్రహిస్తున్నారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. సర్వలోకములో మీ పరిశుద్ధులతో పాటు చిన్న ఆరాధనను ఆగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.